హలో ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కొత్తిమీర అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ కొత్తిమీర అన్నాన్ని తయారు చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలంటే, నేను 3 కప్పులు బాస్మతి అన్నం తీసుకున్నానండి. మీరు కావాలంటే మామూలు అన్నం కూడా తీసుకోవచ్చు. కొత్తిమీర 2 చిన్న కట్టలు తీసుకొని క్లీన్ చేసి కడిగి పెట్టాను. ముదురు కాడలు తీసేసి లేత ఉంచుకోండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేశాను. అల్లం 1 ఇంచు తీసుకోండి. 3-4 పచ్చిమిరపకాయలు, అర టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చెనపప్పు తీసుకోండి. 2 ఎండుమిరపకాయలు, 4-5 జీడిపప్పులు తీసుకొని కట్ చేసుకోవాలి. దీని బదులుగా వేరుశనగపప్పు అయినా తీసుకోవచ్చు. 1 బిర్యానీ ఆకు, 2 పట్ట, 3 లవంగాలు తీసుకోండి. 1 టీ స్పూన్ నిమ్మరసం, ఉప్పు మీ రుచికి తగినంత తీసుకోండి. నేను 3/4 టీ స్పూన్ తీసుకున్నాను. ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ కొత్తిమీరని మిక్సీ జార్లో తీసుకోండి. దానిలో పచ్చిమిరపకాయలు, అల్లం వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని అన్నం చేయడానికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, బిర్యానీ ఆకు, పట్టా, లవంగాలు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోండి. దానిలో ఉల్లిపాయలను వేసి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు లైట్గా గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా కొత్తిమీర, అవి వేసుకోండి. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దానిలో ఉప్పు మీ రుచి తగినంత వేసుకోండి. నేను 3/4 టీ స్పూన్ వేసాను. మిక్స్ చేసుకొని ఇది కొంచెం గట్టిగా అయిన తర్వాత మనం అన్నం వేసుకుందాం. అన్నం వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలపండి. లాస్ట్ నిమ్మరసం వేసుకొని ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి. ఈ విధంగా చాలా సింపుల్గా ఘుమఘుమలాడే కొత్తిమీర అన్నం రెడీ అయిపోయింది మనకు. మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా కొత్తిమీరతో 5 నిమిషాల్లో అన్నం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. బంగాళాదుంప వేపుడు రైతాతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.